బౌద్ధంలో దేవదృష్టి, దీన్ని మనం రెండు పదాలుగా విభజిద్దాం. ఒకటి దేవ, రెండు దృష్టి. బౌద్ధంలో దృష్టిని ఏ విధంగా నిర్వచించారు, అసలు దేవ ఆ శబ్దాన్ని బౌద్ధంలో అది అంగీకరించారా లేదా అనేటటువంటి దాన్ని, ఈ రెండింటినీ సమ్మిళితం చేసి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దృష్టి, దిట్టి, వ్యూ, చూపు, సైట్. దిస్ అంటే దృక్పథం, విశ్వాసం, ఊహాజనిత అభిప్రాయం, ప్రజ్ఞ, పరిజ్ఞ, విపశ్యన అంటే బాగా చూడటం. ఈ పదానికి ముందు సమ్మా, సరైన లాంటి విశేషణాలు చేర్చకపోతే అది ఎక్కువగా దోషపూరిత చెడ్డ దృక్పథాన్ని లేదా అభిప్రాయాన్ని చెబుతుంది. చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే సరైన అవగాహన, దృక్పథం, ప్రజ్ఞలను తెలియచేస్తుంది. మిథ్యా దృష్టిని లేదా దృష్టులను తోసివేయాలి. ఎందుకంటే అవి చెడు, తప్పుడు శీలానికి, అశంసలకు, శీలానికి ప్రాతిపదిక అవుతాయి. మనుషులను దుష్ట మార్గాలంటే ఈవిల్ వేస్ పట్టిస్తాయి. సత్కాయ దృష్టి, ఆత్మ ఉన్నదనే భ్రమ అనే మిథ్యాదృష్టి మానవాళిని సర్వకాలాలలో తప్పుదారిలో పెట్టింది. ఇది మరొకసారి చెప్తాను. దిస్ ఈజ్ క్రక్స్ ఆఫ్ బుద్ధిజం. సత్కాయ దృష్టి అంటే ఆత్మ ఉన్నదనే భ్రమ అనే మిథ్యాదృష్టి మానవాళిని సర్వకాలాలలో తప్పుదారిలో పెట్టింది. ఇది అనాత్మవాదం బౌద్ధంలో ఉండేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కాన్సెప్ట్. ఈ విషయ సూత్ర సాహిత్యం అంతటా చర్చితమైంది. ఇలాంటిదే మరో మిథ్యాదృష్టి, శాశ్వత దృష్టి. దీని ప్రకారం అభంగమైన అహం సత్యం, ఇగో ఎంటిటీ ఒకటి, నామరూపాల కంటే వేరుగా స్వతంత్రంగా మరణానంతరం కూడా ఉంటుందనే విశ్వాసం మానవాళిలో పాతుకొని ఉంది. ఉచ్ఛేద దృష్టి అని మరో మిథ్యాదృష్టి ఉంది. మానసిక, శారీరక ప్రక్రియలుగా దాదాపు కనిపించే అహం సత్యం లేదా మూర్తిమత్వం ఉన్నదని విశ్వసించి ఇది మరణ సమయంలో భంగమవుతుందని నమ్మడం. ఇది ఒక మిథ్యాదృష్టి. బుద్ధుడు మనకు అసలు ఒక మూర్తిమత్వం, పర్సనాలిటీ ఉందని కానీ అది మరణ సమయంలో భంగమవుతుందని కానీ చెప్పడం. మూర్తిమత్వం అహం, నేను, వ్యక్తి, మనిషి మొదలైన పదాలన్నీ కేవలం నిత్య వ్యవహారాలకు పనికి వచ్చే పదాలే తప్ప, వ్యవహార వచనాలే తప్ప ఏ పరమార్థ సత్యాన్ని సూచించవు. మళ్ళీ చెప్తాను. అహం, నేను, వ్యక్తి, మనిషి మొదలైన పదాలన్నీ కేవలం నిత్య వ్యవహారాలకు పనికి వచ్చే పదాలే తప్ప, వ్యవహార వచనాలే తప్ప ఏ పరమార్థ సత్యాన్ని సూచించవు. ఇదంతా నామరూప దృగ్విషయం యొక్క క్షణక్షణ ఉత్పాద స్థితి భంగాలే తప్ప అక్కడ మరేమీ లేదు. ఇది అనాత్మ, స్కంద, ప్రతీచ్య సముత్పాదాలకు అర్థం చేసుకోవటానికి ఇది ప్రాతిపదికగా మనకు ఉపయోగపడుతుంది. ఈ దృక్పథం లేక ఈ దృష్టి. పరిపూర్ణుడైన బుద్ధునికి ఏ దృష్టి ఉండదు. ఎందుకంటే అతనికి ఏ సిద్ధాంతము లేదు. అతనికి శరీరం అంటే ఏమిటో తెలుసు. దాని ఉత్పాద, స్థితి, భంగాలు ఎరిగినవాడు. మళ్ళీ చెప్తాను. శరీరం అంటే ఏమిటో తెలుసు. దాని ఉత్పాద, స్థితి, భంగాలు ఎరిగినవాడు. అతనికి వేదన, సంజ్ఞ, సంస్కార, విజ్ఞానాలంటే ఏమిటో తెలుసు. నేను, నాది అనే ఈ శుష్క వైభవానికి సంబంధించిన ఊహాగానాలను ఎండగట్టినవాడు, నిరాకరించినవాడు, త్రోసిరాజన్నవాడు, ఆ విధంగా పూర్తి విముక్తి పొందినవాడు ఆ పరిపూర్ణుడైన బుద్ధుడే.
బుద్ధుడు మాత్రమే ఈ పరిపూర్ణతకు చేరినటువంటి వాడు. ఆయనే పరిపూర్ణుడైన బుద్ధుడు. బౌద్ధం దేవుని ఒప్పుకోదు. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడంటే అసలు ఒప్పుకోదు. ఈ అర్థంలో ఇది నాస్తికం. కానీ అతి ప్రాకృతి జీవులు అనేక మందిని దేవతలుగా అంగీకరిస్తుంది. ఈ దేవతలు మనుషుల కంటే కొంచెం ఎక్కువ. వీరికి జరామరణాలు ఉంటాయి. చారిత్రకంగా చూస్తే ఇందులోని చాలామంది దేవతలు హిందూ మతం నుంచి దిగుమతి చేసినట్లు మనకు కనిపిస్తుంది. దేవ అంటే ప్రభాసించేవాడు అని అర్థం. స్వర్గజీవులు, దేవతలు, అంతరిక్షులు వీరంతా సుఖలోకాల్లో నివసిస్తారు. వీరికి జరామరణాలు, పునర్జన్మలు ఉంటాయి. అందుకని వీరు సంసార చక్ర బంధితులే. అలాగే దుఃఖం నుంచి వీరు విముక్తులు కారు. ఈ స్వర్గజీవులు అనేక రకాలు. కామావచర జీవులు 6 తరగతుల దేవతలు ఉన్నారు. ఈ 6 తరగతులు కూడా వీరిని మామూలు మనుషులుగానే బౌద్ధం చూపించింది తప్ప పరిపూర్ణ బుద్ధతకు ప్రయాణం చేసేటటువంటి వారు అని ఎక్కడ చెప్పటం లేదు. రూపాచర లేదా రూపలోక దేవతలు ధ్యానానుభవం ఉన్నవారు ఇక్కడ జన్మిస్తారు. పరిత్తావ, అప్పణానుభవ అనేక విషయాలు అనుభవంలోకి తెచ్చుకున్నవారు పుడతారు. కానీ వారు 3వ తరగతిలో మాత్రం అనాగాములుగానే ఉండిపోతారు. అరూపాపాచర లేదా అరూప లోకాలకు చెందిన దేవతలు 4 తరగతుల వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా అనేక శాఖలు, అనేక అర్హతలు కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ వీరు నిర్వాణానికి చేరగలిగిన లేక పరిపూర్ణ బుద్ధౌతకు చేరగలిగినటువంటి వారు కారు అనేటటువంటిది ఒక పర్సెప్షన్. నైదర్ పర్సెప్షన్ నార్ నాన్ పర్సెప్షన్. ఇది చాలా అద్భుతమైనటువంటిది. నైదర్ పర్సెప్షన్ నార్ నాన్ పర్సెప్షన్. 4 అరూపాయతనాల అనుభవం ఉన్నవారు ఇక్కడ జన్మిస్తారు. అందువల్ల వీళ్ళు జన్మిస్తారు, మామూలు మానవుల కన్నా గొప్పవాళ్ళు అవుతారు. కానీ ఆ బుద్ధ స్థితికి, ఆ బుద్ధతకు, బుద్ధుడు సాధించినటువంటి పరిపూర్ణ బౌద్ధత్వానికి చేరరు. అందుకని ఈ దేవశబ్దాన్ని అంతగా బౌద్ధం దాన్ని రుచించలేదు. దానికి దేవశబ్ద బౌద్ధం దేవుని ఒప్పుకోలేదు. సో ఈ రెండింటి మేళవింపులో మనం తెలుసుకున్నది ఏమిటి అంటే, పరిపూర్ణుడైన బుద్ధుడికి లేక ఆ స్థితి, బుద్ధత్వ స్థితికి చేరినటువంటి వాడికి ఏ దృష్టి ఉండదు. ఎందుకంటే అతనికి ఏ సిద్ధాంతము లేదు. అతనికి శరీరం అంటే ఏమిటో తెలుసు. దాని ఉత్పాద స్థితి భంగాలు ఎరిగినవాడు. అతనికి వేదన, సంజ్ఞ, సంస్కార, విజ్ఞానాలంటే ఏమిటో తెలుసు. నేను, నాది అనే ఈ శుష్క వైభవానికి సంబంధించిన ఊహాగానం ఎండగట్టినవాడు, నిరాకరించినవాడు, త్రోసిరాజన్నవాడు. ఆ విధంగా పూర్తి విముక్తి పొందినవాడు ఆ పరిపూర్ణుడైన బుద్ధుడే. ఇది బౌద్ధంలో ముఖ్యమైనటువంటి సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.